హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రాయలసీమ ఎర్రకారం తయారీ విధానం. ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర వేసి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుంటే ఎర్రకారం రెడీ అయింది. ఇలా మిక్సీ వేసేసుకొని పోపు కాల్చుకొని ఇది పోపులో వేయాలి. ఆ కారాన్ని ఇలా పోపు వేసేసుకోవాలి. పోపులో కొంచెం మగ్గనివ్వాలి. ఇందులో టమాటా, చింతపండు వేస్తారు. అవి పెద్ద టేస్ట్ రావు. ఇట్లయితే ఆ దోశలో బాగా టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం మగ్గినాక తీసేసుకోవాలి. ఇది దోశ పిండి కావాల్సినంత వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం శనగపిండిలో వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇవి వేసేసి తిప్పేయాలి. ఉప్పు చూసి కొత్తిమీర వేసుకోవాలి. ఆపేసుకోవాలి. ఇలా చారిపోయింది. దోశ వేసుకోవాలి. దోశ మీద పచ్చితనం అంతా పోయినాక అప్పుడు అది ఉల్లిగడ్డ కారం రాసుకోవాలి. ఈ ఎర్ర కారాన్ని దోశకి రాసుకోవాలి. ఈ పప్పుల పొడి చల్లుకోవాలి. చల్లుకొని నూనె వేసి కాల్చుకోవాలి. అంతేనండి, రాయలసీమ ఎర్రకారం దోశ, బొంబాయి చట్నీ రెడీ. అందరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హృదయపూర్వక వందనాలు. బాయ్.